వన్ బై వన్ మాట్లాడదాం, దయచేసి ఆగండి. వన్ బై వన్ మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి. మీకు చాలా సమయం ఇచ్చాను హనుమంత్ రెడ్డి గారు, దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారు ప్రధానంగా ఇక్కడ ఒకటే, హనుమంత్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్యకి ఎలాంటి సంబంధం లేదో నమ్ముతా ఉంది, కాబట్టి ఆయన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో దించుతున్నామని చెప్పారు. ఒకటి. రెండు, ఇప్పుడు రేపు పిఠాపురం నుంచి జనసేన అధినేత పర్యటన మొదలు కాబోతోంది. సో ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు బస్సు యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే దూసుకెళ్తా ఉన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో భారత రాజ్యాంగం నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నారు. మరి వారి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు తీర్పు ఇచ్చేసారు, మా వాడికి హత్యతో సంబంధం లేదని క్లీన్ చిట్ కింద వాళ్ళు భావిస్తున్నారు. నేను కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు ఊరిని అరిస్తే సుఖం లేదబ్బా, సంవత్సరం పాటు మీ బుడ్డి కింద ఉంది ఆ కేసు. మీరు ఏం చేశారు? ఇప్పుడు ఏదైతే మాట్లాడతారా ఆదినారాయణ రెడ్డి, సునీతమ్మ, ఆస్తి పంపకాలు, స్టాంప్ పత్రాలు, మరి అవన్నీ ఇప్పుడు కేసు ఎందుకు పెట్టలా? మీరు అవన్నీ చేయలేదు కాబట్టి కేసు సిబిఐకి వెళ్ళింది, హైకోర్టు ఉత్తర్వులతో. కాబట్టి ఇక ముందకన్నా వయసు వచ్చింది కానీ బుద్ధి రాదని, కాబట్టి ఆ గాలి మాట వదిలేసేస్తే నేను ఇప్పుడు ప్రశ్న వేస్తాను. ఒక ముఖ్యమంత్రి, అతను ఎవరైనా కానీ, ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, కోర్టులో కేసు ఉందని నువ్వు ఇప్పుడు చెప్పావు. మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడావు? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఇంకా నువ్వు కేర్ టేకర్ ముఖ్యమంత్రి కాలేదుగా. మా మీద ఆరోపణలు చేశారు కాబట్టి చెప్పారు శాంతి ప్రసాద్ గారు. హనుమంత్ రెడ్డి మాట్లాడే ప్రశ్న చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నా, నువ్వు నీకులాగా గాలి పోగేసి మాట్లాడతా, నువ్వు కొంచెం తగ్గుకుని ఒక నిమిషం, నువ్వేదో బుర్ర మా మీద కామెంట్ చేయాలనుకుంటే ఇక్కడ చల్లదు. నేను కూడా అదే పద్ధతిలో మొదలు పెడితే చాలా ఇబ్బందికరంగా వస్తుంది పరిస్థితి. నేను ప్రశ్నలు సహేతుకంగా చట్టపరంగా రేపు తీసుకోబోయే పద్ధతిలో అడుగుతున్నా. మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, బాకతనం ఉంటే మీరు హత్య చేయకపోతే సమాధానం చెప్పండి. ఇకపోతే వీరబ్బాయికి ఆరోపణలు మీ అవినాష్ రెడ్డిలో సాక్ష్యాలు ఇవ్వచ్చుగా? ఏం పిచ్చాడు చచ్చిన కోడికి ఏకపిచ్చి కూర్చున్నాడా? సిబిఐ ముందు పోయి ఎందుకు సిబిఐ ముందుకు వెళ్ళకుండా పారిపోయాడు? సిబిఐ ముందుకు వెళ్ళకుండా ఎందుకు పారిపోయాడబ్బా? ఈ వాల్యూం బాగుండంతా ఈ కక్కే అక్కడ పోయి కక్కి తావచ్చు కదా. కాబట్టి మాలంటే నోరు తెరిపించుకోవాలి, అనవసరంగా తెరిపించమాక. ప్రశ్నలు వస్తున్నా, నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రి తన బాబాయ్ చనిపోతే 5 సంవత్సరాల పాటు గుడ్డి కుర్రానికి పళ్ళు తవ్వుతున్నాడా? ఆ విచారణ సహకరించకుండా, ఆ విచారణ క్లోజ్ చేయకుండా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాన్న వ్యక్తి కోర్టులోకి వచ్చి ఈయన మేమన్నా వ్యక్తులు కానీ ఆ కోడి కత్తి కేసులో ఎందుకు సాక్షి చెప్పట్లేదు? నా దళితులు అంటాడు కదా, మరి ఆ దళితుడు ఒక ముద్దాయి ఇక్కడ ఏడుస్తున్నాడు కదా చేయని నేరానికి. రమణాయుడు గారి జనాలకు వెళ్ళాలి. ఆ చంపిన ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే పక్కన తిరుగుతాడు, చంపాడని ఆరోపణ ఎదుర్కొన్న అవినాష్ రెడ్డిని పక్కన తిరుగుతాడు, టికెట్లు ఇస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? రాజ్యాంగాధినేతగా హత్య చేసిన వాళ్ళని వెనకాలేసి తిప్పుతున్నావు. నీకు నువ్వే తీర్పులు ఇస్తున్నావు వాడు హత్య చేయలేదని. అసలు నువ్వేవాడివి? భారత రాజ్యాంగంలో తీర్పులు ఇవ్వడానికి నువ్వేవాడివి? అసలు ఫింగర్ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఆగుతుంది, ఈ కేసులో ఫింగర్ నీ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇక్కడ సునీతమ్మ కాదు, షర్మిలమ్మ కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఎవరు చంపారు వివేకానందని ఇప్పుడు కదా తెలియాలి. మీరే మాట్లాడతారు. మీ యొక్క ముఖ్యమంత్రి సోయి లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ బుద్ధి పెరగలేదు, వయసు వచ్చింది తప్ప సిగ్గు మాట్లాడతారు. రాష్ట్రంలో ఒక నీచమైన భాష, నీచ మీరు జడలొప్పారు. మీరు పవన్ కళ్యాణ్ పిఠాపురం
పోతాడు, వరుసగా ఎండగడతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎండగడతారు, బీజేపీ వాళ్ళు కూడా ఎండగడతారు. రైట్. సిద్ధంగా ఉండండి. ఈ రోజున